ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే పెద్దలు గౌరవనీయులు మన రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు వరపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే పెద్దలు గౌరవనీయులు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు సామ రంగారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర నాయకులు పెద్దలు దాసరి మల్లేశం గారిని మరియు చిలుకూరు రామరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే మన ప్రియతమ నాయకులు స్థానిక కార్పొరేటర్ పెద్దలు మద్దం ప్రేమేశ్వర రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన కొప్పుల నరసింహారెడ్డి అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మాజీ కౌన్సిలర్ పెద్దలు గౌరవనీయులు శ్రీమతి బండి నిర్మల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో చాలా యువజన సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరియు విశిష్ట వ్యక్తులు మన గోల్డ్ అసోసియేషన్ సంబంధించి సన్నకారుల అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు అధ్యక్షులైనటువంటి అనంతాచారి గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. దాదాపు 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వివేకానంద అసోసియేషన్ సంబంధించినటువంటి టీం వివేకానంద సభ్యులు నిర్విరామ 13 సంవత్సరాల నుంచి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్విరామంగా జరుపుకోవడం జరుగుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి సపోర్ట్లతో వారిని పార్టీలోకి జాయిన్ కావడానికి ఈరోజు ముందుకు వచ్చినందుకు స్వాగతిస్తూ ముందుగా టీం వివేకానంద అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి వివేక్ చారి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించి పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారికి వారికి కండువాతో ఆహ్వానించడం కోరుతున్నాను. సొల్లేటి వివేక్ గారు కండువాతోటి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. చేపూరి రాజు గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కండువాతో వారిని ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీలోకి వివేక్ రావు, రాజు, గోపాల్, సతీష్, నిశాంత్, నవీన్, కార్తీక్, నితిన్, వై అఖిల్ గారు, శశాంక్, మణికొండటి, నరేష్, నరేన్, ప్రణీత్, రాజేష్, చందు, దిలీప్, మనోజ్ కోడాటి, ప్రణీత్, వంశీ, రాజేష్, చందు, దిలీప్, సాయి, అఖిల్, అయ్యప్ప, శ్రీ వేణు, జే భాస్కర్, రంగస్వామి, ఎర్రంశెట్టి, శ్రీవసు, డాక్టర్ పి మస్తాన్, వినయ్ సిరిపురము, రవి నాయక్, పి అశోక్, భోజాచారి గారు, మల్లెల రామరెడ్డి, ఏ బాలు, శాంతినగర్ సంబంధించినటువంటి యువకులు కొంతమంది పార్టీలో జాయిన్ కావడానికి వచ్చారు. ఈరోజు సాత్విక్, జయన్, గణేష్, వసంత్ ముదిరాజ్ గారి నేతృత్వంలో
శాంతినగర్ సంబంధించినటువంటి వసంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు యువకులు పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సాత్విక్, జయంత్, గణేష్, సంజిత్, హిమగన్, నిశాంత్, యశ్వంత్, సాయి కిరణ్, శ్రీ వసంత్, అక్షర్, ప్రతీక్, చూడండి చూడండి కార్యక్రమాన్ని చేసిన మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లా శ్రీలక్ష్మి గారిని, జయ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ముందటి రావాల్సింది కోరుతున్నాం. ఈరోజు చేరికలో భాగంగా కాసం రామరెడ్డి గారి నేతృత్వంలో మహిళా మూర్తులు కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ కావడానికి వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నిర్మల గారు, మన మహిళా మోర్చా డివిజన్ అధ్యక్షురాలు పల్లా శ్రీలక్ష్మి మరియు మహిళలు అందరూ కూడా వేదిక మీదకి వస్తే వారితో పాటు వారికి కూడా పాల్పంచుకున్నట్టు ఉంటుంది. రండి పైకి. రాజేశ్వరి, శ్రీ, నిర్మల, శాంతి, కమల, గంగమ్మ, జయమ్మ, మంజుల, అర్చన, పద్మ, లక్ష్మి, శారద, అంజలి, సోని, సరళ, ఉమామహేశ్వరి, అంజమ్మ, సంతోష, అనిత, సైదమ్మ, ఎర్రమ్మ, సోను, సవితమ్మ, వసంత. దయచేసి కొద్దిగా పక్క జరిగితే వాళ్ళు కూడా జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక పక్కకు రండి, తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగొచ్చు. దయచేసి అందరం కూడా వేదికను కిందికి దిగి మనం జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చేసి దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మన రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు కలిసే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓపికతో అందరం కూడా ఉన్నాము. వారు వెళ్ళేటప్పుడు మనందరితో కూడా ఒక ఫోటో సెషన్ ఉంటుంది. వారు దిగినాకనే వెళ్తారు. రాకేష్ గారు కూడా ఈ చేరికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తూ వెంకటేష్ యాదగిరి గారిని కూడా ఈరోజు సాధారణంగా పైకి పిలవడం జరిగింది. దయచేసి జాయిన్ అయితే ఒక గ్రూప్ ఫోటో దిగి కిందికి వెళ్దాం అందరం. మీరు ముందుకు రండి.
రాజేష్ యాదగిరి గారు కూడా రామచంద్ర గారు కండువాతో పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఫోటో దిగిన తర్వాత దయచేసి అన్నదా భావించొద్దు, అందరం కూడా కిందికి దిగాలి. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చొల్లేటి నరసింహాచారి గారు కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే సంఘ పెద్దలు నరసింహారావు భయ్య, రాజేశ్వర్ గారు, భిక్షపతి భయ్య అందరూ కూడా వేదిక ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఒక అందరం కింద కూర్చుంటే 10 నిమిషాలు ఈ సురేందర్ అఖిల్ గారు కూడా పార్టీలో జాయిన్ కావడానికి వచ్చారు. తిరుమల నగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు, వారు కూడా ఒకసారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. కాచం శ్రీనివాస్ గుప్తా శారదానగర్ కాలనీ నివాసి, వారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. పార్టీ నరేంద్ర మోదీ గారి పాలనకు ఆకర్షితులై రోజు దాదాపుగా 10 మంది బృందం పార్టీలో జాయిన్ అవ్వడానికి శారదానగర్ నుంచి విచ్చేశారు. కాచం శ్రీనివాస్ గుప్తా గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి మిత్రులను కూడా కాచం శ్రీనివాస్ గుప్తా గారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది. రోహిత్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాచం శ్రీనివాస్ గుప్తా అన్న ఇటు రండి, ఇటు రండి, అసలు ఇటు సైడ్కి రండి. వివేకన్న భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గాడి అరుణ్ గారు గాడి ప్రవీణ్ గారి సోదరుడు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. వారికి
సంధ్యారెడ్డి, తిరుపతి రెడ్డి, నేతాజీ నగర్ సంబంధించిన కాలనీ వాసులు వారికి పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తూ మన రాష్ట్ర రథసారథి పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు వారు కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది. అన్నయ్య చూడండి, అక్కయ్య చూడండి. ఈ మధ్య కాలంలో గాడి ప్రవీణ్ కుమార్ గారు జడ్జిగా నియమితులయ్యారు. వారి సోదరుడు గాడి అరుణ్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దర్శించి మన ప్రియతమ నాయకులు స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు అన్న నాయకత్వం, వన్పల్లి శ్రీనివాసరెడ్డి అన్న గారి నాయకత్వం, సామారంగారెడ్డి అన్న గారి నాయకత్వం, దాసరి జయప్రకాష్ గారి నాయకత్వం, భారతీయ జనతా యొక్క బృందం, అలాగే కృష్ణానగర్కి సంబంధించిన సాత్విక్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, అలాగే శ్రీనగర్ కాలనీకి సంబంధించిన జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ శ్రీ వారి యొక్క టీం మొత్తం బృందానికి అందరికీ రాష్ట్ర అధ్యక్షులు మన యొక్క అదృష్టం మీ అందరినీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సందర్భంలో వారు మనకు సమయం ఇవ్వడం, వారి యొక్క డివిజన్కి ఈరోజు మీ అందరికి సమయం ఇచ్చి వారి సమక్షంలో వారి ఆశీర్వాదంతో మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు, వారి సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి గడ్డనగరం డివిజన్ భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ గడ్డనగరం కుటుంబ సభ్యుల్లో ఒక భాగస్వామ్యం అయినందుకు మీ అందరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు వనపల్లి శ్రీనన్న గారికి, అలాగే ఎల్బీ నగర్ ముద్దుబిడ్డ సామ రంగారెడ్డి అన్న గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మన అన్న కార్పొరేటర్ మిత్రులు అన్న కొప్పుల నరసింహారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర నాయకులు నిరంతరం పార్టీ కోసం గారికి, కేశవ్ గారికి, ఒట్టే రాజు గారికి, మిగతా ఉపాధ్యక్షులు చిలుకూరు మదన్న గారికి, రత్నం గారికి, అలాగే అన్ని మోర్చాల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు సందీప్ గారికి, మైనార్టీ మోర్చా ఉమర్ గారికి, యువ మోర్చా మందీప్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినట్టు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, మొత్తం ప్రపంచం మొత్తం కూడా మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణంలో కూడా మన దేశం తటస్థంగా ఉంది అంటే ఒకే ఒక నాయకత్వం వల్ల,
అది మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేక మనం జీవనం కొనసాగిస్తున్నాం. ఏ దేశంకి వెళ్ళినా ఏదో అల్లకల్లోలం, కానీ ఇక్కడ కొంతమంది కృత్రిమ సృష్టించడమే కానీ కృత్రిమంగా గ్యాస్ కొడతా అని పెట్రోల్ కొడతా అని ఎన్నో రకాల ప్రయత్నం చేసినా కానీ డైరెక్ట్ ప్రజలతో కమ్యూనికేట్ చేస్తున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు ఇంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేయడం చాలా సంతోషం. అది రామచంద్రరావు అన్న గారి నాయకత్వంలో చేరడం ఇంకా సంతోషంగా ఉంది ఈరోజు. కాబట్టి ఇంకా ముందు కూడా మనం డివిజన్లో పార్టీ బలోపేతానికి మీరు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఎటువంటి భేదభావాలకు పోకుండా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ బలోపేతానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ, నాకు మళ్ళొక్కసారి మీ అందరికీ పార్టీలో చేరుతున్న ఇంతకుముందు మర్చిపోయిన తిరుపతి రెడ్డి అన్న గారికి వారి బృందం కాలనీ సంక్షేమ సంఘంలో ఉండి కూడా వారికి ఎటువంటి సమాచారం లేకుండా ఒక మాట చెప్పగానే భారతీయ జెండా పట్ల మేము కూడా చేరుతామని చెప్పి ఇట్లా లక్షల మంది మనకు తెలియకుండా ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం అయిదామని చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని పోయి ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున గడ్డెనం డివిజన్ భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి ధన్యవాదాలు రేవణ గారికి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగారెడ్డి గారికి, ఆరుట్ల సురేష్ గారికి, పెద్దలందరికీ కూడా పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మన రంగారెడ్డి జిల్లా రథసారథి పెద్దలు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సామరంగారెడ్డి గారిని సాధారణంగా వేదిక నుంచి మాట్లాడాల్సింది. అందరికీ పేరు నమస్కారం. ఈరోజు గడ్డెనం డివిజన్లో ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల కార్పొరేటర్ గారి ఫలిత నిదర్శనంగా ఎలక్షన్లు రాబోతున్నాయనగానే ఈ వివేకానంద నుంచి వివేకాచారి గారు ఎంతో అంటే గత 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా అంటే ఎన్నో స్వచ్ఛత కార్యక్రమాలు కూడా బ్లడ్ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకొని అంటే నిత్యము సమాజం బాగుండాలని సమాజం తప్పించే వ్యక్తి వివేకానంద. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీకి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ గడ్డెనం డివిజన్ ఖచ్చితంగా గెలవబోతుందని చెప్పేసి ముందే సంకేతాలు రాబోతుంది. దాని సందర్భంగా ప్రత్యేకంగా వారికి నేను సాధారణ ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి పెద్దలు రామచంద్ర అన్న చిన్న పెద్ద లేకుండా ఎవరు పిలిచిన నాయకుడు అంటే అసలు తెలంగాణలో కాదు భారతదేశం ఎవరు నాయకుడు అంటే కేవలం రామచంద్రన్ ఒకటే ఉంటాడు. ఎక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు. చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం కాదు. పిలుస్తున్న ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఒక్క ఓటైనా సరే ఒక్క వ్యక్తి అయినా సరే పార్టీకి వస్తుందంటే వచ్చి ముందుండే నాయకుడు మన రామచంద్రన్. వారికి నిజంగా శిరసి వంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, పెద్దలు కొప్పు నరసింహారెడ్డి గారికి, మా అక్క నిర్మల గారికి, పెద్దలు మన మహేష్ అన్న గారికి, అదేవిధంగా రామిరెడ్డి గారికి పేరున ధన్యవాదాలు. వేదికలందరికీ మన డివిజన్ అధ్యక్షుడు జయప్రకాష్ గారికి, వేదికల పెద్దలకు, అదేవిధంగా ఈరోజు పాటల జైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన భారతీయ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే విషయం, మనము దేశంలో కాదు ప్రపంచంలోనే దేశం కోసం ఆలోచించే పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ. ఇంకే పార్టీ లేదు. ఏ పార్టీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం, స్వయం ప్రయోజనాల కోసం, కుటుంబం కోసం పనిచేసే పార్టీలు తప్ప దేశం కోసం ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా మన సభ్యత్వం ఉన్నామంటేనే మనం తల ఎత్తుకొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి సగౌరవంగా గౌరవించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం చూస్తాం గతంలో 2014 ముందు ఏ విధంగా ప్రపంచం ఏ స్థాయిలో ఉండే, భారతీయులకు ఏ విధంగా గౌరవం ఉండే, ఇప్పుడు 2014 తర్వాత దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ ఏ విధంగా గౌరవం వస్తూ ఉన్నది, ఏ విధంగా మనం ఆరాధిస్తూ ఉన్నారు, మనకి ఎంత మర్యాద ఇస్తుంది దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి అలాంటి నాయకత్వాన్ని ఈరోజు ఇంకో బలోపేతం చేయడానికి వచ్చిన యువకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అందరికీ అవకాశాలు ఉంటాయి.
ఖచ్చితంగా మనము దేశ ఉన్నతి కోసం దేశం కోసం పనిచేసే నాయకత్వం ఉన్న పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా మనం అందరం పనిచేసి ఖచ్చితంగా ఇంకా ఈ పార్టీని బలోపేతించడానికి దోహదపడే విధంగా అందరం ముందుకు రావాలని చెప్పి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ధన్యవాదాలు రంగన్న గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వనపల్లి శ్రీనివాసరెడ్డి అన్న గారిని మాట్లాడాల్సింది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ సప్రస్తలేదాడ భారత్ మాతా కీ. సభాధ్యక్షులు జయప్రకాష్ గారు, మిత్రుడు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, నేటి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్రరావు గారు, రంగన్న, మల్లేష్ అన్న, రామరెడ్డి అన్న, సుధాకర్ అన్న, బండి నిర్మలక్క, మిత్రుడు కొప్పుల నరసింహారెడ్డి గారు, కొత్తగా ఈరోజు పార్టీలో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం, వెల్కమ్, శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఇదొక టైం తక్కువ ఉంది అన్న పోవాలి విషయాలు క్లుప్తంగా. మలక్పేట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చరిత్ర ఇంద్రసేనారెడ్డి గారు మొట్టమొదట 83లో నిలబడ్డప్పటి నుండి, అంతకుముందు కూడా 79 నుండి పార్లమెంట్ ఆయన నిలబడ్డాడు. కానీ 83లో మనం కోయడ ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ని ఓడగొట్టి ఒక యువకుడు 32 ఏళ్ల వయసులో ఉన్న ఇంద్రసేనారెడ్డి గారు గెలిచిన తర్వాత దాదాపు 3 పర్యాయాలు మనకు మలక్పేట నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు తయారైనటువంటి ఆ సైనికుల్లో చాలామంది ఇక్కడ కనబడుతున్నారు. ఇవాళ నేను చూసిన చాలామంది ఇక్కడికి వచ్చారు. దీని లోపల కన్వీనర్గా 11 సంవత్సరాలు సుభాష్ అన్న, మన దివంగత నేత, ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి సీనియర్ నాయకులు సుభాష్ అన్న 11 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఉన్నాడు. తర్వాత అక్కడి నుండి ఆయన తర్వాత నేను అందుకున్నాక 13 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా పనిచేసిన. దాదాపు మేమే 23 ఏళ్ళ చరిత్ర మలక్పేట తీసేసి, అయితే కార్యకర్తల మీదనే నిలబడి ఉన్నటువంటి ఈ మలక్పేట్ కాన్స్టిట్యున్సీ లోపల ఎప్పుడు కూడా కొత్త నీరు వస్తూ ఉండాలి, పాత వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ అనుభవం వీళ్ళకి పనికొస్తుండాలి. ఇద్దరు మేలవైంపుతోని ఈ కాషాయ ధ్వజం మళ్ళొకసారి ఎగరాలి ఇక్కడ. ఇదే ఈ లెగాసీ. దీని లోపల చాలా మంది, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ప్రమోద్ ఉన్నాడు, సత్యనారాయణ రెడ్డి సాబ్ కూర్చొని ఉన్నాడు, అట్లా మన భీష్మాచారి, సుదర్శన్ రెడ్డి, పద్మారెడ్డి, సుజాత, ఇట్లా చాలా మంది నాకు కనబడుతుంటే నేను గుర్తు పెట్టుకోవాలని చేసిన. అటువంటి సుధాకర్ అన్న, మల్లేష్ అన్న, రామన్న, పెద్ద మనిషి. అరే ఈడగూలు పడుతుందో నాకు భయం. కానీ అసలు ఆమె వయసే కానీ ఆమె మానసికంగా ఇప్పుడు కూడా ఉరికిస్తుంది, తిట్లు కూడా తిడుతుంది మా బోటోళ్ళని. ఏం చేస్తున్నారు మీరు అందరూ ఇప్పటికి కూడా? అటువంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారని నిలబడ్డది. ఆ లెగాసీని కంటిన్యూ చేయాలి. సంఘం, ఏబీవీపీ, బిఎంఎస్ అన్ని రకాలుగా ఇక్కడ బాగా పటిష్టతో ఉన్నటువంటిది మలక్పేట్ రూరల్ కాన్స్టిట్యున్సీ. మనకి ఇక్కడ బిఎంఎస్ రూపంలో చాలా మంది మార్కెట్ ఉన్నప్పుడు మనకు పరిచయం అయింది. పెట్రోల్ బంక్స్ లోపల పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ తీసుకొచ్చినాం. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 100 మందిని చేర్చినాం. ఇక్కడ ఉన్నాడా సీనియర్ ఏడో ఉండే ఇక్కడ కనబడ్డాడు, వెళ్ళిపోయాడు. పెట్రోల్ బంక్ కార్మికులను అందరినీ పార్టీలో చేర్పించినాం. అట్టనే ఇట్లా వాళ్ళని చూసినప్పుడల్లా తృప్తి అనిపిస్తుంది. ఇక మీరేసిన పునాదుల మీద నిలబడుతున్నది. మళ్ళా వీళ్ళకి అందిరి మీరు ఆ రిలే ఆడతారు కదా, 100x4 రిలే, మీరు ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని వీళ్ళు ఉరుగుతూ ఉండాలి. రాబోయే 20 సంవత్సరాల చరిత్రను మార్చే యువత ఇప్పుడు వచ్చి ఉన్నది. శ్రీను వచ్చాడు. అట్లా అంతకుముందు పెట్రోల్ బంక్ నుండి ఉన్న కార్మికులను అందరినీ తీసుకొని చేసాడు. ఇది 20 ఏళ్ళ కింద ముచ్చట. మేబీ దిస్ ఈస్ అబౌట్ 2002 ఆ టైం లోపల. ఏం శ్రీను అట్లనే ఉన్నారో భయ్, నువ్వు నేను ఇద్దరం అట్లనే ఉన్నాను. సో ఆ రకమైనటువంటిది. రామచంద్రన్న కూడా విద్యార్థి పరిషత్ కార్యక్రమాలలో కానీ ఇంద్రన్నకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ స్పెషల్ అపియరెన్సెస్, ఎప్పుడో హీరో వచ్చిపోతారుగా స్పెషల్ అపియరెన్స్, అవి అట్లా ఆ టైప్లో అనుకుంటాడు చెప్తూ ఫుల్ టైం మనకు అందుబాటులోకి వచ్చేసిండు రామచంద్రన్న. సో దీనికి తిరుగులేదు. అన్ని సిద్ధాంతాలు కాలం చెల్లినాయి. కుటుంబ పాలన, అరాచకం, దోపిడీ వచ్చేటువంటిది మళ్ళొకసారి మళ్ళా మన జెండా ఈడ ఎగురుతుంది అనేటువంటిది ఆశ కల్పిస్తున్నారు. ఆ దాని లోపల ఈ యువకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కొత్తగా బాధ్యత మారిందంతే. ఆ కార్యక్రమాల నుండి ఇప్పుడు ఈ జెండా పట్టేటువంటిది కాషాయ ధ్వజం నుండి కమలం పువ్వు జెండా పడుతున్నారు. అంతేగాని వాళ్ళు ఆల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సమాజంలో తిరిగిన వాళ్ళు, ప్రతి ఇంటికి పోయి ఆంటీ, అంకుల్, అన్న అని కూడా తిరిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ రావడం అనేది శుభసూచకం.
కాబట్టి మనము అందరం పాత కొత్త అనేటువంటిది మేళవింపు కావాలి, ఎవరిని పక్కన పెట్టదు. మనం అందరితో ఏమైనా తేడాలుంటే సార్ట్అవుట్ చేసేసుకొని ఇంకా ఎక్కువ బలగం పెంచుకొని ముందుకు పోతామనేటువంటి దాంట్లో నరేంద్ర మోడీ గారు 4 దిక్కుల దేశంలోనే కాదు, కాంగ్రెస్ది అడ్రస్ గల్లంతైంది. 20 రాష్ట్రాలలో మనం ఉన్నాం, 2 రాష్ట్రాల వాళ్ళు ఉన్నాం. ఆడ కూడా 2029 ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. జిహెచ్ఎంసీ మనమే గెలవబోతున్నాం. రేపు గవర్నమెంట్ మనం ఫామ్ చేయబోతున్నాం 28-29 లోపల. పైన మనమే ఉంటాం. కాబట్టి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ లోపల మనందరం కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే ఆ కళ సాకారం అవుతుంది. గురుతర బాధ్యత ఉన్నది, దాన్ని గుర్తించాలి. 80% లోపల ఐడియాలజీతో కాంప్రమైజ్ కాకుండా మనం మాట్లాడుతుండాలి, తిప్పి కొట్టాలి. అడ్డమైన నరేషన్స్ డెవలప్ చేసి మనకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకి అదే రకంగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికన్నిటి కూడా కోఆర్డినేషన్ పైనుండి కింది దాకా ఉన్నది, అందుపుచ్చుకొని పోవాలి. మన ఇప్పుడు కొత్త కార్యకర్తలందరూ కూడా ఛాలెంజ్, పైన అంతా కూడా బాగానే ఉంది, కింద బూత్ కమిటీలు వేసి బూత్ కమిటీలందరినీ వచ్చిన కాడికంచే స్ట్రెంథన్ చేస్తారని అందరూ బాధ్యతలు తీసుకుంటారని చెప్పి జేపీకి జయప్రకాష్ హ్యాండ్స్కి మంచి స్ట్రెంత్ ఇవ్వాలి డివిజన్ అధ్యక్షుడు. అప్పుడప్పుడు మేము గట్టిగా క్లాస్ వీక్తుంటే భయపడుతుంటాడు, ఇప్పుడు భయం పోయింది, ఇంతమంది వచ్చింది సైన్యం కాబట్టి ఆ రకమైనటువంటి దాంట్లో మనం ముందు పోదాం, పార్టీని పటిష్టం చేద్దాం, అనుకున్నటువంటి ట్రిపుల్ ఇంజన్ని మనం నిలబెడదాం. మరొకసారి గడ్డి నార్మల్ ఇవ్వడం మనం జెండా ఎగిరేద్దాం. మనకు చైర్మన్ ఉండే, 9 మంది కౌన్సిలర్లు ఉండే, ఫ్లోర్ లీడర్ సుధాకర్ అని ఉండే, అటుపక్కకు చైర్మన్ ఎల్బీ నగర్ ఉండే, 11 మంది కౌన్సిలర్లు ఉండే. ఆ వాతావరణం మళ్ళా రావాలి. వస్తుంది కదా, గట్టిగా వస్తుంది కదా. జై శ్రీరామ్. ధన్యవాదాలు శ్రీరణ గారికి. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రథసారథి రామచంద్రరావు అన్న గారు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈరోజు ఎంతో మంది పార్టీలకు అతీతంగా ఇతర పార్టీల నుంచి మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొని జాయిన్ అయినటువంటి పరిస్థితి. కానీ మన గడ్డెన్నర స్పెషల్ ఏంటంటే అన్న 80% గడ్డెన్నరలో మీరు వచ్చి ఇక్కడే మా యువజన నాయకులు చాలా మంది ఈరోజు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ పద్దం సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి. నాకు కూడా వారు గురువు గారు, వారి సారథ్యంలో నేను కూడా గత 2001 నుంచి యువ మోర్చాలో పనిచేసినటువంటి వ్యక్తిని. దాని తర్వాత కూడా ఎన్నో సందర్భాలలో వారితో పనిచేసే అవకాశం దొరికిన తర్వాత వారి మరణానంతరము వారి కుమారుడు వద్దం ప్రేమేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కార్పొరేటర్గా గెలిచే అవకాశం వచ్చింది. అందరిలో ఉత్సాహం నింపి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎట్లయితే భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక మచ్చలేని మహారాజుగా కీర్తి ప్రతిష్టలు పొందిరు, అలాగే ఈ గడ్డెనారంలో కూడా వద్దం ప్రేమేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 27 కాలనీలలో ప్రతి కాలనీలో చూసిన పేరుతోటి ఆయనను పలకరింపుతోటి చిరునవ్వుతోటి పలకరించి సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి వ్యక్తి. ఎక్కడ చూసినా కూడా ఒక మచ్చకు తావివ్వకుండా ఎటువంటి మచ్చలేని మహారాజుగా వద్దం ప్రేమేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో ఒక 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి చేసుకున్న సందర్భము. దానికి నిదర్శనంగానే ఈరోజు ఎంతో మంది యువకులు దాదాపు 27 కాలనీలకు సంబంధించినటువంటి అన్ని కాలనీల నుంచి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి నేతృత్వంలో ఇక్కడ దాదాపు ఇక్కడ చూస్తే కూడా ఇప్పుడు పక్కకు ఇదే నిదర్శనం రోడ్ జరుగుతుంది. పని అంటే కార్పొరేటర్ గా ఆయన పదవి కాలం అయిపోయినా కూడా ఈ రోజు ఎంబడిపడి దాదాపు ఒక 10 కాలనీలలో కూడా ఇప్పుడు రోడ్ల నిర్మాణం ఇంకా జరుగుతున్నది. అదే ఆయన పనితీరుకు నిదర్శనం తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కాలనీ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరొకసారి భారతీయ జనతా పార్టీ గడ్డెనారం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుసు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ సభా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారు, అదేవిధంగా బండి నిర్మలా గారు, కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి గారు, మిత్రుడు దాసన మల్లేష్ గారు, సంకేశ రామరెడ్డి గారు, సుభాష్ గారు, స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేష్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, మరి పెద్ద ఎత్తున యువకులు వివేక్ చారి యొక్క మిత్ర బృందము, వారితో పాటు చాలామంది కాలనీ పెద్దలు,
మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరిన వారందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ వివేకచారి బృందానికి భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు చేరుతున్నారంటే ఇది ఒక సంకేతం. ఈ మధ్య కాలంలో చాలామంది పార్టీ కార్యాలయంలో రోజు చాలామంది చేరుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలామంది మాజీ కార్పొరేటర్లు కూడా మన బీజేపీలో కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సంకేతం దేనికంటే రేపు రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ అయితేంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితేంది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందనేది దీనికి నిదర్శనం. ఈరోజు ప్రజల్లో, హైదరాబాద్ ప్రజల్లో ఒక మూడు వచ్చేసింది. మార్పు సంబంధించినటువంటి ఒక వాళ్ళ మధ్యన ఒక ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులు ఈ యొక్క మజ్లిస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది, ఎందుకు మనం అధికారం ఇవ్వాలి వాళ్ళకు? ఈరోజు హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసి ఈరోజు హైదరాబాద్లో అభివృద్ధి కూడా జరగట్లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఏదైనా జరుగుతున్నది అంటే అక్కడ బీజేపీ కార్పొరేటర్స్ ఉన్న చోటనే జరుగుతున్నది. ఆ విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో చూస్తున్నటువంటి ఒక డెవలప్మెంట్ ఏదో ఆ డెవలప్మెంట్ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీతో కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఒక బ్లూ ప్రింట్ ద్వారానే డెవలప్మెంట్ కానీ తద్వారా టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏం లేదు. హైదరాబాద్ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం లేని ఈ యొక్క ప్రభుత్వం కూడా ఏం పని చేయట్లేదు విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బస్తీ దవాఖానాలు ఉన్నాయి, అది 100% నేషనల్ హెల్త్ మిషన్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం అది. ఈరోజు స్వచ్ఛ భారత్ కింద 100 కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ నగరానికి ఇస్తా ఉన్నాం మనం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ నగరాన్ని ఈరోజు సుందరీకరణ చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేకమైన రోడ్లు, హైవే బ్రిడ్జెస్ ఏదైతే వస్తున్నాయో, నేషనల్ హైవే కనెక్టివిటీ, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో అవుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తుందంటే అది నరేంద్ర మోదీ గారి వల్ల వస్తున్న విషయాన్ని కూడా ఈరోజు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ రాకెట్ కంపెనీలు ఉన్నాయి, మిజైల్స్ కంపెనీలు ఉన్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్స్లో, ఆ పథకాల్లో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనేటువంటి పథకాల్లో మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చి మన యువతకు ఉద్యోగాలు వస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం చూస్తూ ఉన్నారు. మనకు అభివృద్ధి కావాలంటే మనకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ రావాల్సింది. మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ వాళ్ళు దేవుళ్ళు మతం తప్ప ఏం మాట్లాడరని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు ఓంకారేశ్వర మంత్రిగా టెంపుల్ కడుతున్నావు కదా, మరి అది దేవుడే కదా, మరి దేవుడు మాట్లాడుతుంది మేమా ఎవరు అనేది విషయం ఒకసారి మనం చూసుకోవాలి. దేవుడు ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దేవతలను మనము వారిని గర్వించాల్సిందే, ఆదరించాల్సిందే. అవమానపరిస్తే దాని యొక్క ఫలితం కూడా భరించాల్సిందే. ఒకవైపు ఓంకారేశ్వర టెంపుల్ కడుతూ ఇంకోవైపు దేవతల్ని అవమానపరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరా అంటే రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఓంకారేశ్వర టెంపుల్ కడుతూ ఇంకోవైపు ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నటువంటి వ్యక్తి ఎవరా అంటే అది రేవంత్ రెడ్డి గారు. ఆమె టెంపుల్ గుడి కడుతున్నాం కదా, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు గుడి కట్టానే, మేము కూడా గుడి కట్టినాం అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని. కానీ దాంట్లో ప్రభుత్వం నిధులు వాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి కార్యకర్త రూపాయి ఇచ్చి పంపించినటువంటి ట్రస్ట్తోని ఆ నిర్మాణం అయింది. మీరు ఈరోజు ఓంకారేశ్వరం కట్టి పక్కన మీరు మస్జిద్ కడతా అంటున్నారు, చర్చి కడతా ఉన్నారు. ఎవరబ్బ సొమ్ము ఇదని చెప్పేసి చర్చి మస్జిద్ కడతాను. ఈరోజు ప్రభుత్వ నిధులతోనే నువ్వు చర్చిలు కాదు, మస్జిద్ కాదు, నువ్వు గోరి కూడా కట్టలేవు అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి.
ప్రభుత్వ నిధులు, ప్రజల నిధులు ప్రజల కోసం ఏర్పడాలి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ లేదు. ఈరోజు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీతోని ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఆరోగ్యం కోసం పోతారో హాస్పిటల్లో వాళ్ళకు బకాయిలు ఇంకా చెల్లించే పరిస్థితి లేదు. ఉద్యోగాలు లేవు. ఎటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు యువత, మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులారా, మనకు తెలుసు, నిన్ననే నరేంద్ర మోదీ గారు 10% ఎక్సైజ్ ట్యాక్సెస్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద దగ్గర జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరుగుతూ ఉన్నాయి. 17% నుంచి 50% దాకా పెంచినటువంటి దేశాలు మనకు ఉన్నాయి. కొన్ని దేశాల్లో రేషనింగ్ చేస్తున్నారు. 2 లీటర్లు, 5 లీటర్లు, 8 లీటర్లు మాత్రమే వాళ్ళు ప్రతిరోజు కొనగలుగుతారు. పక్కన ఉన్న పాకిస్తాన్లో కేవలం 4 లీటర్లే వాళ్ళకి ఇస్తున్నారు. బంగ్లాదేశ్లో 2 లీటర్లు. లండన్ లాంటి ఒక ప్రదేశంలో, యూకేలో కూడా ఈరోజు 20% ధరలు పెంచినారు. అక్కడ ఎవరైనా ఈ సమయంలో ధరలు పెంచుతున్నారు, రేషన్ చేస్తూ ఉన్నారు. బయట తిరగకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వియత్నాం, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు. కానీ భారతదేశంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేకుండా నరేంద్ర మోదీ గారు పెంపడం కాదు కదా, దాన్ని తగ్గించి ఈరోజు ధరలు తగ్గించి ఈరోజు ప్రజల్లో ఆదుకుంటున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంతా ధరలు పెరుగుతూ ఉంటే ఇక్కడ మనం ధరలు తగ్గించాం. ప్రపంచం అంతా రేషనింగ్ చేస్తా అంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ప్రపంచం మొత్తంలో కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు యుద్ధాల్లో ఉన్న అన్ని దేశాలు మనతోనే చూసి భయపడతా ఉన్నారు. మనతోనే చూసి గర్వపడతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని చూసి ప్రపంచంలో దాదాపు 3వ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్న భారతదేశము వికసిత భారత్ వైపు మనం పోతా ఉన్నాం. ఈరోజు ఇండియా ఈజ్ నో మోర్ ఎ బ్యాక్వర్డ్ ఆర్ డెవలపింగ్ నేషన్. ఇండియా ఈజ్ అ డెవలప్డ్ నేషన్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. అందుకే మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. మేధావులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక మేధావుల్ని, యువకుని, మేధల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఎంత దోచుకున్నారంటే కుటుంబ సభ్యులు కొట్లాడుతూ ఉన్నారు. నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చిందని చెప్పేసి ఎంత దూరం పోయినంటే ఒక పార్టీ కూడా పెడతారంటే ఒక వాళ్ళ సభ్యురాలు కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిన చాలామంది తెలుస్తుంది. పార్టీలు పెట్టడం కాదు, పార్టీలతో కాదు, ఈ యొక్క ప్రజాధనాన్ని మీరు ఈ కుటుంబం ఏం చేసింది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 40% కమిషన్లకు మరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేసినా 40% కమిషన్ కావాల్సిందే. ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడంట. ఇద్దరు కలిసి తెలంగాణని మూసే పరిస్థితి తీసుకొచ్చారు మీ ఇద్దరు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశభక్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పనిచేయబోతూ ఉన్నది. 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దివస్ ఉన్నది. ఆ రోజు బీజేపీ ఫార్మేషన్ డే ఉన్నది. మనందరం కూడా ఇంటి పైన జెండాలు ఎగిరేసి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావాన్ని మనందరం కూడా జరుపుకుందాం, సంకల్పం తీసుకుందాం. తెలంగాణలో రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో 2028లో అంతకుముందు హైదరాబాద్లో 3 కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సంకల్పంతో మీరందరూ కూడా కదలాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ధన్యవాదాలు అన్నగారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం కాకుండా డివిజన్కు రమ్మని రిక్వెస్ట్ చేయగానే మా అందరి మనన కోరిక మేరకు వచ్చినందుకు వారికి గడ్డనారాయణ డివిజన్ తరఫున కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మన వెంకటేశ్వరణ గారి నేతృత్వంలో అనంతాచారి గారు మరియు దిల్సునా స్వర్ణకార సంఘం అధ్యక్షులు వారు విశ్వకర్మ భగవంతి ఒక ఫోటోను రాష్ట్ర అధ్యక్షులు వారికి బహుకరిస్తారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. దయచేసి అన్న మాకు ఒక 10 నిమిషాలు ఫోటో సెషన్ కోసము సమయం ఇవ్వాలి. అందరు కలుసుకుంటూ వెళ్తారు. ఖాళీ దయచేసి మన ఏనుగు శ్రీధర్ రెడ్డి అన్న గారిని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా
ఈ వేదికకు పక్కకు ఒకసారి అందరు నిలబెట్టవలసిందిగా కోరుతున్నారు. మోర్చా అధ్యక్షులు మరియు మహిళా సోదరిమణులు ముంగట వాళ్ళు ఉన్నట్టే నిలబడండి. అట్లే రేమన్నా भारत माता की बोलो विश्वकर्मा भगवान की స్థానిక వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యదుమోహన్ అన్న గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించబడుతుంది. వారు సాల్వాతో రాష్ట్ర అధ్యక్షుల వారికి సన్మానం చేస్తారు. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय वंदे वंदे जय దయచేసి భారతీయ జనతా పార్టీ మహిళా సోదరిమణులందరూ కూడా అటు నిలబడితే అన్ననే మన దగ్గరికి వస్తారు. అందరికి కూడా ఫోటో దిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్ముగుడు రాకుండా గుంపులు గుంపులు వద్దు. అందరి దగ్గర కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒక క్రమశిక్షణ తోటి లైన్లో నిలబడదామని చెప్పి కోరడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో ఒక 5 నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అన్యత భావించొద్దు. అందరూ కూడా ఒక చిన్న సూచన, కార్యక్రమం అయిపోయిన తర్వాత